మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురైన ఘటన ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని విమాన్ నగర్లో చోటు చేసుకుంది. గొడవలో కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విశాఖపట్నం వినోద్ నగర్కు చెందిన దారపు రమణ, తారా బాలరాజు, మైలుపిల్లి దిలీప్ కుమార్ 40 ఏండ్లు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించేందుకు విమాననగర్ రైల్వే ట్రాక్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రైల్వే పనుల కోసం వేసిన రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న కూలీలు న్యూ ఇయర్ సందర్భంగా డ్యాన్సులు వేస్తుండగా వీరు కూడా వారితో కలిపి చిందులేశారు. కొద్దిసేపటి తర్వాత దారపు రమణ, తారా బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోగా దిలీప్ కుమార్ మాత్రం అక్కడే ఉండి మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారితో దిలీప్కు గొడవ జరిగింది. దీంతో రైల్వే కూలీల్లో ఒకరు కర్రతో దిలీప్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. ఎంతసేపటికి దిలీప్ రాకపోవడంతో అతని స్నేహితులు రమణ, బాలరాజు వెనక్కి వచ్చి చూడగా అతను రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వారు అతన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి దిలీప్ మృతి చెందాడు. మృతుడి భార్య చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిలీప్కు భార్య, కుమార్తె పునర్విక, తల్లి సావిత్రి ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భవతి కావడం అందరినీ కలిచివేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతికి కారకులైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు చంద్రిక, మా హస్బెండ్ దిలీప్ కుమార్. అంటే ఇలా 1/1/2026 మధ్యాహ్నం 12:30 నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. అలా ఫ్రెండ్స్ ఇద్దరు పిలిచారు, బాలరాజు, డీరవణ అనే వ్యక్తులు ఇద్దరున. వాళ్ళిద్దరు పిలవగానే అక్కడ విమాన్ నగర్ బ్రిడ్జి దగ్గర ఇద్దరు మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళారు. అలా చిన్న పార్టీ అలా జరిగిందని అన్నారు. చేసుకున్న తర్వాత ఏమో అక్కడేమో షెడ్లో ఉన్న వర్కర్స్ కూడా ఉన్నారంట. వాళ్ళతో పాటు వాళ్ళు ఆ షెడ్లో ఉన్న వర్కర్స్ కూడా డ్యాన్స్ వేయడం, అన్నీ చేయడం, తినడం, డ్రింక్ చేయడం అన్నీ అయ్యాయంట. ఇందుకు ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. అంటే మాకు 3 o'clock కాల్ వచ్చింది. అది కూడా నేను చేశాను అతని నెంబర్కి. ఇంకా రాలేదేంటి లంచ్కి అని చెప్పి కాల్ చేస్తే మా అక్కేమో ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి ఇక్కడ ఉన్నాము, ఎవరికి చెప్పకు, ఇంట్లో పేషెంట్లు ఉన్నారు కదా, నువ్వు కొంచెం ధైర్యం చేసుకుని అక్కడికి రా, ఇలాగ పడిపోయారు, ఎవరు కొట్టేశారు ఏం తెలియట్లేదు, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఎవరు మట్టి అలా చూస్తున్నారు అందరూ అనేసాను. వాళ్ళకి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ డీరావణ, ఈ బాలరాజులో అందులో డీరావణ అని అతను కాల్ చేశారు మా అక్క వాళ్ళ ఆయనకి, మా మాయ గారికి ఫోన్ చేసి ఇలాగెలా మీ తమ్ముడికి ఇలా అయిందంటే వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చి ఇవన్నీ చూశారు. అప్పటికి అక్కడ అతను పడిపోయి అతను లేగలేని పరిస్థితి, అతని కళ్ళని మొత్తం మూసిపోయి ఉన్నాయి, చాలా బ్లడ్ అంతా స్ట్రక్ అయిపోయింది, పోయింది, ఎవరిని టచ్ అయ్యేదన్నారు బాడీని. ఇంతలోకి పోలీస్ కూడా వచ్చారు, ఎంక్వైరీ చేశారు. అంబులెన్స్ వచ్చినందుకు వెయిట్ చేసాం. అంబులెన్స్తో పాటు కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ అయింది, టెస్ట్లు, స్కానింగ్, ఎక్స్రే అన్నీ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక 1/2 hour పోయాక ఇలాగ ఏమైందంటే పల్స్ అయిపోయింది అండ్ గుండు కొట్టుకోవట్లేదు. అలాగే 2-3 డాక్టర్లు కూడా వచ్చి చెక్ చేశారు. 24 hours అని అన్నారు, కానీ అక్కడికి 1 hourలోనే ఇలా చనిపోయారు. కానీ అసలు ఆ కర్రతో అక్కడ షెడ్లో ఉన్న అతనితో ఎంక్వైరీ చేయగానే పోలీసు ఏం చెప్పారంటే ఒక స్కూటీ మీద, బ్లూ కలర్ స్కూటీ మీద 2 అబ్బాయిలు వచ్చారు, కర్రతో కొట్టారని చెప్పారు. ఆ కర్ర కూడా అక్కడే పడే ఉంది, ఆ కర్ర మొత్తానికి బ్లడ్ ఉంది, అవన్నీ మేము చూసాం. అతను అయితే అలాగే చెప్పారు అక్కడ ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయి కూడా అడిగాం, ఎంక్వైరీకి ఏమైనా వస్తే మాత్రం అక్కడ మాత్రం మీరు రావాలి స్టేషన్ కంటే వస్తానని అన్నారు. షెడ్లో ఉన్న కుర్రాళ్ళందరూ అలా సినిమా చూసినట్టు చూశారు, కానీ కనీసం ఎవరు ముందుకు రాలేదు. మా అక్క వాళ్ళు రాగానే మొత్తం అందరూ పారిపోయారు అక్కడి నుంచి. అది అసలు అక్కడ అన్ని రాడ్లే ఉన్నాయి, అదంతా గార్లు టైపు, అదంతా వర్క్ అవుతుంది అక్కడ. ఆ వర్క్ మధ్యలో అసలు కర్రలే లేవు. అది ఆ కర్ర ఎలా వచ్చింది, ఎలా 2 అబ్బాయిలు వచ్చి కొట్టారు ఏంటనేది మాకు తెలియట్లేదు. అసలు ఈ ఎంక్వైరీ ద్వారా మీకే తెలియాలి, కానీ అక్కడ ఉన్న అబ్బాయి చెప్పడం మాత్రం ఇదే చెప్పాడు న్యూస్ అనేది. కట్టించుకొని వచ్చామన్న మధ్యాహ్నం అలా అయిందని, దెబ్బలే కదా రికవర్ అయిపోతాడు హాస్పిటల్ అని చెప్పేసి అనుకొని వచ్చాము ధైర్యంతోనే. దారిలో ఎల్లమంచిలోనే చచ్చిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఇంకా మాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంకా అలా ఏడ్చుకుంటూ వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చచ్చిపోతే పర్లేదు అన్న, చంపేయడం ఏంటన్న, ప్లాన్తో చంపేశారు అన్న మా ఆయన్ని. మేము చూడలేదు, అచ్చల కుట్టారో ఎవరు కుట్టారో మనం చూడలేదు. ఇంటి దగ్గర ఉన్నాం. 11:30 ప్రాంతంలోనే ఇలా దిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం మళ్ళీ మాకు 3 గంటలకి కబురు తెలిసింది. ఇలాగ కొట్టేసి బ్రిడ్జి కింద పరిస్థిస్తారు అనుకొని కబురు వచ్చింది. ఏంటంటే మరొకరు అనుకుని పరుగులు తేలుతుంటే ఆ బాడీ రక్తపోరులోనే పడిపోయి ఉన్నాడు, రక్తంలోనే పడుకొని ఉన్నాడు. మనిషి మీద అది సోహా లేదు. చాలా జరిగింది సార్. ఎవరు కొట్టింది అన్నది మాకు తెలియదు. అయితే 3 వ్యక్తులతో వెళ్ళాడు, ఇటు నుంచి తీసుకుని వెళ్ళారు, మందు కొనుక్కొని తీసుకొని వెళ్ళారు.
అక్కడ మధ్యలోనే ఆ బ్రిడ్జి కింద ఏటి జరిగిందో ఏటయిందో మేము ఎవరు చూడలేదు. ఎవరి ఇళ్ళల్లో ఇంటికి ఉన్నాం. కొట్టి పరిచేసి అప్పుడు చెప్తే పరుగులెట్టి వెళ్ళాం. వెళ్తేప్పటికి మనిషి తెలుగులో లేడు, వాళ్ళ లేడు, రక్త పోర్లోనే అలా దొరులుతూ ఉన్నాడు. అప్పుడు మరో కిలోమీటర్ అనుకున్న హాస్పిటల్ తీసుకెళ్తే మా 24 hours టైం ఇస్తాం, 24 hours రికవర్ అవుతుంది లేదంటే ఎత్తుకొని చెప్పిన 1 hourలోనే 2 hours దాన్ని వదిలేసాడు. ఎవరికి తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ అన్నయ్యకి కానీ ఎవరికి ఒక మాట చెప్పలేదు. ఏడు చెప్పాలనుకున్నాడు. చచ్చిపోయే ముందు బాలా 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 అనుకునే ఉండేవాడు. మరి ఏడు చెప్పాడో ఆడు ఏడు చేసాడో మాకు తెలియదు.